నెల్లూరు జిల్లా సంగం మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారులు ఉదయం 9 గంటల నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. టీసీలకు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఓటర్లు టీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో 6 సాగునీటి సంఘాలలో 44 టీసీలకు 43 టీసీలు ఏకగ్రీవం అవగా అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘంలో ఒక టీసీకి ఎన్నిక జరిగింది. ఎన్నికలలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద సీఏ వేమారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 సాగునీటి సంఘాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. పడమటిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా గంగపట్నం చంద్రశేఖరయ్య, ఉపాధ్యక్షుడిగా మర్రి సందీప్ ఏకగ్రీవం అయ్యారు. అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా సూరా శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడిగా పూసాల శ్రీధర్ ఏకగ్రీవం అయ్యారు. సంఘం పంపింగ్ స్కీమ్ సాగునీటి సంఘం అధ్యక్షుడిగా షేక్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాటకరాని సేనయ్య ఏకగ్రీవం అయ్యారు. చెన్నవరపాడు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా ముత్యాల చిన్నకోటయ్య, ఉపాధ్యక్షుడిగా పావల్ల మాల్యాద్రి ఏకగ్రీవం అయ్యారు. జంగాల దొరువు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పడిగిరెడ్డి రాజారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మన్నవరపు వెంకటరమణయ్య ఏకగ్రీవం అయ్యారు. మర్రిపాడు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పులిబోయిన శ్రీహరి, ఉపాధ్యక్షుడిగా కంటె చిన్నపెంచలయ్య ఏకగ్రీవం అయ్యారు. వీరిని నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పడమటిపాలెం సర్పంచ్ కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు కన్నాటి రవీంద్రారెడ్డి, రఘురామయ్య, వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, మానికల కృష్ణమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, కనుమూరు సుధాకర్ రెడ్డి, మోహన్, రసూల్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంఘం మండలంలో 2 మేజర్ నీటి సంఘాలకి 4 మైనర్ నీటి సంఘాలకి ఎన్నిక జరగడం జరిగింది. గౌరవనీయులు పెద్దలైనటువంటి ఆనం రామనాయుడు ఆదేశానము సంఘం మండలంలోని 6 నీటి సంఘాలు కూడా ఏకగ్రీవంగా జరుపుకోవడం జరిగింది. ఆనం రామనాయుడు ఈరోజు రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని 10 నియోజకవర్గంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న కృతజ్ఞతతో ఈరోజు నియోజకవర్గాన్ని అన్ని కార్యక్రమాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో మన కాన్స్టిట్యున్సీకి 9 కోట్లు నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా మళ్ళీ వెళ్ళి ఒక 15 కోట్లు తీసుకొచ్చి అతి త్వరగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేయడానికి ఆయన వంతు సహకారం అందిస్తున్నారు. ఆయన 2009-14లో ఏ విధంగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో ఈరోజు అదేవిధంగా 2024 నుంచి 2009లో మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో, మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపేదానికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి నీటి సంఘాల్లో అన్నారెడ్డిపాలెం నీటి సంఘంలో అధ్యక్షుడిగా సూరా శ్రీనివాసరెడ్డిని, ఉపాధ్యక్షుడిగా పూసాల శ్రీధర్ని ఎన్నుకున్నందుకు డైరెక్టర్లందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నీటి సంఘం కింద వచ్చినటువంటి గ్రామాల్లోని నాయకులకు, రైతు సోదరులకు కూడా మా అందరికీ సహకరించి అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డిని, అదేవిధంగా పూసాల శ్రీధర్ని ఉపాధ్యక్షుడిగా అయినందుకు పేరు పేరున ప్రత్యేకంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన మా మీద నుంచి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒక వంతు కూడా తప్పు చేయకుండా రైతులందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళు చెప్పిన విధంగా కాలువల నీటిని కూడా తవ్విస్తూ, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఒక్క నీటి పని కూడా చేయలేదు. రైతులకు చాలా అన్యాయం చేసింది. వర్షాలు వస్తే పైర్లు మునిగిపోయే పరిస్థితి ఉంది. కానీ ఆయన రావడంతోనే ఈరోజు వచ్చి ప్రతి కాలువను కూడా పూడికి తీపిచ్చి అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తూ ప్రతి అందరికీ కూడా మంచిగా అందుబాటులో ఉంటున్నారు. ఆయన వయసు పైబడినప్పటికి కూడా రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా ముందు నడిపిస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మమ్మల్ని అందరి మీద నమ్మకం నుంచి నీటి సంఘానికి శ్రీనివాసరెడ్డిని, పూసాల శ్రీధర్ని, అదేవిధంగా 12 డైరెక్టర్లందరికీ కూడా సహకరించినందుకు ఆయన ప్రత్యేకంగా మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులైనటువంటి మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనాయుడు గారి సూచనల మేరకు అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులుగా సూరా శ్రీనివాసరెడ్డి నన్ను, అదేవిధంగా పూసాల శ్రీధర్ ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా 12 మంది సభ్యుల్ని ఎన్నుకొని ఆయన ఆదేశాల మేరకు మేము సజావుగా ఈ సాగునీటి సంఘాన్ని నిర్వహిస్తామని చెప్పి మనవి చేస్తూ తెలుపుతుంది.